హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకు టీజీపీఎస్ నుంచి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చేసింది. సో ఇవాళ న్యూస్ పేపర్లో మనకి ఒక న్యూస్ ఆర్టికల్ అయితే వచ్చింది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హెడ్లైన్స్లో మరో 15 ఉద్యోగ ప్రకటనలకు కసరత్తు పూర్తి, భారీ సంఖ్యలో పోస్టులు వెలువడే అవకాశం, కంప్యూటర్ ఆధారిత పరీక్ష ముగిసిన వెంటనే మార్కులు తెలిసేలా టీజీపీఎస్ ఏర్పాట్లు అంటూ మనకి ఇవాళ ఈనాడు న్యూస్ పేపర్లో అయితే ఈ వార్త వచ్చింది. సో ఈ వార్త గురించి మనం క్లియర్గా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో ఇక్కడ మనం వార్తలోకి వెళ్తే ఇది మనకి ఈనాడు పేపర్లో వచ్చిన వార్త. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఈ నెలాఖరు లేదంటే సెప్టెంబర్ నుంచి ఉద్యోగ ప్రకటనలు జారీ చేసేందుకు టీజీపీఎస్సీ కసరత్తు పూర్తి చేసింది అని మనకి ఇక్కడ ఇచ్చినారు. అండ్ అలాగే ఈ ఏడాది ఇప్పటికే 9 ప్రకటనలు ఇచ్చిన కమిషన్ సో మరో 15 వరకు వెలువరించేందుకు సిద్ధమవుతుంది. సో ఆల్రెడీ 9 ప్రకటనలు ఇచ్చిందంట, మరో 15 వరకు నోటిఫికేషన్ రానున్నట్లు మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసినారు. ఇప్పటికే పరిపాలన ప్రక్రియ తుది దశకు చేరుకోవడంతో పోస్టుల సంఖ్య, అర్హతలు తదితర అంశాలను మరోసారి పరిశీలించి వీటికి ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నాయంట. అలాగే నెలకు 2-3 చొప్పున వెలువరించే ఈ ప్రకటనలో భారీ సంఖ్యలో పోస్టులు ఉన్నట్లు సమాచారం. సో మనకి రాబోయే 15 నోటిఫికేషన్లో ఎక్కువ సంఖ్యలో పోస్టులు ఉన్నట్లు మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసిరు. అండ్ అలాగే ఇందులో ఇంజనీరింగ్, ఇతర ప్రొఫెషనల్ కేటగిరీ పోస్టులు ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఇటీవల ఆర్థిక శాఖ అనుమతించిన 3,800 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ ప్రతిపాదనలు అందాయి. ఇందులో అత్యధికంగా 1,398 అటవీ బీట్ అధికారి పోస్టులు ఉన్నాయి. సో ఆల్రెడీ మనకి ఆమోదం పొందిన 3,800 పోస్టులు, మనకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించిన పోస్టులు అయితే 1,398 పోస్టులు ఉన్నట్లు ఇక్కడ క్లియర్గా ఇచ్చినారు. అండ్ వీటి తర్వాత టౌన్ ప్లానింగ్, స్టాటిస్టికల్ అధికారులు, టెక్నికల్ సహాయకుల పోస్టులు ఎక్కువగా ఉన్నట్లు మనకి ఇక్కడ ఈ న్యూస్ ఆర్టికల్ అయితే క్లియర్గా మెన్షన్ చేసినారు. సో ఎక్కువ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి, అలాగే టౌన్ ప్లానింగ్, స్టాటిస్టికల్, అలాగే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించిన పోస్టులకు అయితే నోటిఫికేషన్లు రానున్నట్లు మనకి న్యూస్ ఆర్టికల్లో క్లియర్గా ఇచ్చినారు. ఈ ఏడాదిలో ఇప్పటికే వెలువడిన 9 ఉద్యోగ ప్రకటన దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ముగిసింది. వాటికి పరీక్షలు నిర్వహించే విషయంపై తాత్కాలిక షెడ్యూల్ నోటిఫికేషన్లో పేర్కొంది. నియామకాలను వేగంగా పూర్తి చేసేందుకు సిబిఆర్టీ పరీక్షలు నిర్వహించడంతో పాటు పరీక్ష ముగిసిన వెంటనే అభ్యర్థికి ఇప్పటికే సిద్ధమైన ప్రాథమిక కీ ప్రకారం ఆ పరీక్షలో సాధించిన స్కోరు స్క్రీన్పై కనిపించేలా ఏర్పాట్లు చేస్తుంది. సో మనకి సిబిటి ఎగ్జామ్ అయిన వెంటనే మీకు స్క్రీన్పైకి సంబంధించిన మీ మార్క్స్ ఎన్ని ఉన్నాయి అనేది అప్పుడే తెలిసేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చింది. పరీక్షలోని అభ్యర్థుల సంఖ్య ఆధారంగా బహుళ సెక్షన్లు నిర్వహించడంతో పాటు మార్కులను నార్మలైజేషన్ విధానంలో లెక్కించనుంది. ఒకవేళ అభ్యర్థులు ఎక్కువ ఉంటే మనకి మల్టిపుల్ సెక్షన్లో మాత్రం ఎగ్జామ్ కండక్ట్ చేస్తారంట, అలాగే నార్మలైజేషన్ కూడా తీసుకొని వస్తారంట. సో ఇది మనకి టీజీపీఎస్ నుంచి ఉన్న అప్డేట్. ఇలాంటి అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.